మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి మాట, అడుగుడి మీకు ఇవ్వబడును అనేటటువంటి మాట మనం చదివాం. మంచిదే. మరి మన ప్రతి ప్రార్థన నెరవేరుతుందా అని అంటే కొన్ని ప్రార్థనలు నెరవేరుతున్నాయి, కొన్ని ప్రార్థనలు నెరవేరట్లేదు. ఎందుకని అని ఆలోచిస్తే మన ప్రార్థనలో కొన్నిటిని కలపవలసి ఉంది. ఆ కలపాల్సినటువంటి విషయాలను ఏంటో మనం సరిగా కలిపినట్లయితే దేవుని యొక్క పాదాలలో నీ ప్రార్థన వికసించి పరలోకం భూమి మీదకి కదిలొస్తుంది. అందుకనే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవునికి కావలసింది ప్రార్థన కాదు కానీ, ప్రార్థన అనే విషయము కాదు కానీ విశ్వాస ప్రార్థన కావాలి. అంటే నువ్వు అడుగుతున్నావు, ప్రార్థన అంటే అడుగుతున్నావు అని అర్థం, దేవునితో మాట్లాడుతున్నావు అని అర్థం. కానీ అడిగేవి మత్తయి సువార్తలో రాయబడినట్లుగా నువ్వు అడిగినది పొందుకున్నానని నమ్మిన ఎడల అది నీకు ప్రాప్తిస్తుందని రాయబడింది లేఖన భాగంలో. అంటే నీవు గనక నీ ప్రార్థన నమ్మగలిగితే చాలా విషయాలు నీ జీవితంలో చూస్తావు. అందుకనే మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే నీ ప్రార్థనలో నీ విశ్వాసం అనేది కలపాలి. ప్రార్థనలో విశ్వాసం అనేది నువ్వు కలపగలిగితే అప్పుడు శ్రేష్టమైనటువంటి ప్రార్థనగా నిలుస్తుంది. రెండోది, ఉపవాసం కలపాలి. నీ ప్రార్థనలో నువ్వు ఉపవాసం కలిపినట్లయితే నీ ప్రార్థన ఫలించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నటువంటి మాట, నీ సర్వసాధారణమైనటువంటి ప్రార్థన శ్రేష్టమైన బలమైన ప్రార్థనగా మారడానికి మనం కలపవలసినటువంటి సంగతులు. ఒకటేమో విశ్వాసాన్ని కలిపాం, రెండోదేమో ఉపవాసాన్ని కలిపాం. చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థనగా మారాలంటే పౌలు గారు చెప్తాడు, తన దేహాన్ని తాను నలగొట్టుకుంటున్నారంట ఉపవాసాలతో, జాగారాలతో. మనం కూడా గమనించండి, ఉపవాసంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆత్మ సంబంధమైన ప్రార్థన వస్తుంది. కనుక ఉపవాసం అనేది చాలా శ్రేష్టమని గమనించండి. నీ ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసరహితమైన ప్రార్థన నువ్వు గమనించాలి. నువ్వు ప్రార్థన చేసావు, ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు నమ్మాడు, విన్నాడు, అది ఖచ్చితంగా చేస్తాడని నువ్వు నమ్మితే దాన్ని ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలోకి తీసుకొని వస్తాడు. అందుకనే ఎలా ప్రార్థన చేసావా, నిల్చొని ప్రార్థన చేసావా, మోకరించి ప్రార్థన చేసావా, తల వంచి కూర్చొని ప్రార్థన చేసావా అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ నీ హృదయము విశ్వాసంతో నిండిందా లేదా అన్నదే చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రార్థనకు నువ్వు జోడించవలసినటువంటి విషయాలు ఏంటంటే, మొదటిది విశ్వాసం, రెండవది ఉపవాసం. యెహోషాపాతు మీదకి అనేక మంది రాజులు వచ్చినప్పుడు దేవుని యొక్క దైవదాసుడు ప్రార్థనలో ఉంటాడు. ఈ యెహోషాపాతు కూడా ప్రార్థనలో, రాజ్యమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ బలమైనటువంటి సమస్య, చిన్న సైన్యము కలిగినటువంటి వీరు కాస్త ఏమవుతారు అని అంటే గొప్ప విజయాన్ని చూస్తారు. అట్లాగే జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం, మూడో విషయం ఏంటంటే, నీవు ప్రార్థించేటప్పుడు కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటా కన్నీరు అని అంటే, నీ పాపముల నిమిత్తం నువ్వు కడగబడడానికి పశ్చాత్తాప కన్నీరు. ప్రతి దానికి ఏడుస్తూ ఉంటారండి ఈ రోజుల్లో క్రైస్తవులు. బాధ వచ్చిన, కష్టం వచ్చి వీటికి ఆడవలసిన అవసరం లేదు. క్రీస్తు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరం తీర్చబడుతుందని దేవుడు ప్రమాణం చేశాడు. అట్టి ప్రమాణము దేవుడు ఆడి తప్పేవాడు కాదు. భూమి ఆకాశాలు గతించిన నా మాటలు ఏమాత్రం గతించమన్నాడు. కనుక జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసము ఎందుకుంటున్నావు? దేవునికి అతి దగ్గరగా జరగడానికి ఉంటున్నావు. కార్యాల కోసం ఉపవాసం కాదు, కానీ దేవునితో సహవాసం చేయడానికి ఉపవాసం. అలాగే కన్నీటి ప్రార్థన ఏంటి? ప్రభువా, నీ రక్తముతో నన్ను కడగండి. నీ అమూల్యమైనటువంటి కన్నీరు వస్తువుల కోసం కాదు, వాహనాల కోసం కాదు కానీ నీవు కడగబడడానికి ఉపయోగించు. నీ ఉప్పు కలిగినటువంటి కన్నీరికి దేవుణ్ణి కదిలించేటటువంటి శక్తి ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలతో పాటు నీకు కష్టాన్ని కూడా కలపాలి నీ ప్రార్థనలో. ఆయన కాకపోతే మనం ఎవరిని అడుగుతామండి? ఆయనే కదా మన తండ్రి అయినా, స్నేహితుడైనా.
ఆయన కాక మనం ఎవరిని అడుగుతాం? కాబట్టి నీవు కలపవలసింది ఏంటంటే నీ కష్టాలు. దేవుని యొక్క పనులు నీ జీవితంలో జరుగుతూ ఉంటే నీ విశ్వాసం బలపడుతుంది, నీ సహవాసం బలపడుతుంది, దేవుని మీద ప్రేమ అనేక రెట్లు పెరుగుతుంది. కాబట్టి నీ ప్రార్థనలో కలపవలసినటువంటి ఈ 4 అంశాలు మరొకసారి జ్ఞాపకం చేస్తా. 1, విశ్వాసం నీ ప్రార్థనలో నడుపు. 2, ఉపవాసం నీ ప్రార్థనలో నడుపు. 3, నీ కన్నీటిని కలుపు. 4, నీ కష్టాన్ని కూడా కలుపు. అప్పుడు నీ ప్రార్థన బహువేగవంతముగా ఫలభరితముగా మార్చబడుతుంది. అట్టి ధన్యత దేవుడు నీకు దయచేయునుగాక.